దావీదును అందరూ చీప్గా చూశారు. కన్న తండ్రితో సహా, ఒక పేగు తెంచుకొని పుట్టిన అన్నలతో సహా చీప్గా చూశారు. ఆమేన్. ఈరోజు నిన్ను కూడా చీప్గా చూస్తున్నారేమో. చినిగిపోయిన బట్టలు వేసుకున్న వాళ్ళని ఎట్లా చూస్తారు తెలుసా? చీప్గా. చినిగిపోయిన బట్టలు వేసుకున్న వాళ్ళని ఎట్లా చీప్గా చూస్తారు తెలుసా? ఆ చూపులు విలువ నాకు తెలుసు. ఆ చూపులు విలువ నాకు తెలుసు. 3 సంవత్సరాల వయసులో అమ్మ చనిపోతే నాన్న వేరే పెళ్లి చేసుకొని నన్ను వదిలేశాడు. ఇంటింటికెళ్ళి అడుక్కు తినేవాడిని. ఇంటింటికెళ్ళి అడుక్కు తినేవాడిని. కానీ నా జీవితంలో ఆకలి విలువేంటో నాకు తెలుసు. ఆకలి విలువేంటో నాకు తెలుసు. ఆకలితో కడుపు మంట ఎలా ఉంటుందో నాకు తెలుసు. ఆకలితో పేగులు ఎలా మొత్తుకుంటాయో నాకు తెలుసు. మనుషుల విలువలు నాకు తెలుసు. బంధువుల విలువలు నాకు తెలుసు. అసలు ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, చీప్గా మనల్ని చూస్తారు. చిన్న వయసులో కొండాపూర్లోనో ఎక్కడో కెమికల్ ఫ్యాక్టరీ ఏదో ఉందంటే, దాంట్లో ఏదో పని ఉందంటే, ఒక జగన్ అనే ఒక అన్న తీసుకొచ్చాడు పని చేయడానికి. నన్ను తీసుకొస్తే ఆ కెమికల్ స్మెల్ పడక నేను కళ్ళు తిరిగి పడిపోయినా. బాగా ఆకలి అవుతుంది. అందరు వెళ్ళి తింటున్నారు. నేను పడిపోయి లేచాను మధ్యాహ్నానికి. అందరూ మధ్యాహ్నం భోజనం చేస్తున్నారు. నేను కూడా భోజనం చేద్దామని పోతే నాకు పెట్టట్లేదు. పని చేసిన వాళ్ళకే భోజనం అని చెబితే, అన్నా జగన్ అన్నా, మరి ఇంటికి వెళ్ళిపోతా అన్నా, నన్ను పంపించన్నా అంటే, నా దగ్గర కూడా లేవు డబ్బులు అని చెప్పేసేసి ఆ అన్న అంటే, కొండాపూర్ నుంచి రైల్వే స్టేషన్ వరకు, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వరకు నడుచుకుంటూ వెళ్ళి ఇదే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో 2 రూపాయలు 3 రూపాయలు ఒక్కొక్క రూపాయి అడుక్కొని ఒక 100 రూపాయల వరకు అడుక్కొని ట్రైన్ ఎక్కి మహబూబాబాద్లో దిగినాను. ఆ మహబూబాబాద్లో దిగి కమాండర్ జీబులు ఉండే ఇల్లందుకి ఆ కమాండర్ జీప్ ఎక్కేసిన ఛార్జీకి ఇవ్వడానికి లేవు. నేను మహబూబాద్ వరకే అడుక్కున్నా. ఆ కమాండర్ జీప్ ఎక్కేసిన బయ్యారం వచ్చింది, గంధంపల్లి, నామలపాడు, నెహ్రూ నగర్, ఇక మా ఊరు దగ్గరికి వచ్చింది. మా ఊరు దగ్గరికి వస్తుంటే, అన్న నాకు కొంచెం స్లో చేయన్నా అని చెప్పి చిన్నగా దిగినట్టుగా చేసి రన్నింగ్లోనే దూకేసినాను. ఈ మోకాల చిప్పులన్నీ పగిలిపోయినాయి. ఒక కట్టె ఇలా గుచ్చుకుంది, లోపలికి వెళ్ళిపోయింది. రక్తధారలు దూకేసేసి పడిపోయి ఆ పత్తి చేనులో నుంచి పారిపోతా ఉన్నా నన్ను పట్టుకొని కొడతారేమో అని. చింత చెట్టు ఉంటే ఆ చింత చెట్టు కింద కూర్చొని మా అమ్మని గుర్తు తెచ్చుకొని ఏడ్చేవాడిని. మా అమ్మ పాయిజన్ తీసుకొని చనిపోయింది. అమ్మ నువ్వు ఎందుకు చనిపోయినావు అమ్మా? నువ్వు బ్రతుకుంటే నా జీవితం ఇలా అవ్వకపోయేది కదమ్మా అని ఏడుస్తూ నా జీవితాన్ని ముందుకు కొనసాగించేవాడిని. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అర్ధరాత్రి 1 గంట వరకు పుసుక్కున కమాండర్ జీబోళ్ళు
మా ఇంటికి ఏమైనా వెళ్ళారేమో అని చెబితే 1 గంట వరకు మిడ్ నైట్ మా ఇంటికి వెళ్తే మా నాన్న మా చిన్నమ్మ డోర్ వేసుకొని పడుకునేవాళ్ళు. ఇంట్లో అన్నం తినడానికి అన్నం ఉండకపోయేది. మా బంధువుల దగ్గరికి వెళ్తే భోజనము కోసం నడా అని చెప్పి నన్ను నెట్టేసేవాళ్ళ. కానీ ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆకలికి అలమటించిన నేను, అనాథగా బ్రతికినటువంటి నేను, అనేక మంది నన్ను చూశారు, నన్ను వదిలేశారు. కానీ యేసయ్య కన్నులు నా మీద పడ్డ తర్వాత నా చరిత్రనే నా దేవుడు మార్చేసినాడు. గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా. ఇంటింటికెళ్ళి అడుక్కు తిన్నటువంటి నా జీవితంలో అనేక మంది అనాథ పిల్లలకు భోజనం పెట్టడానికి దేవుడు నాకు కృప చూపించాడు. నా యేసయ్యకే మహిమ కలుగునుగాక. హల్లెలూయా.